ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: స్వామి, ఆదిశంకరులు చాలా చిన్న వయసులో శరీరాన్ని చాలించారు, ఇందువల్ల? బాబా: అద్వైత ప్రతిపాదకులు శంకరాచార్యులు లేత వయసులోనే శరీరాన్ని పరిత్యజించిన మాట వాస్తవమే. ప్రస్థానత్రయమునకు భాష్యము రచించి, జ్ఞాన మార్గమును బోధించి, భక్తి మార్గమును ప్రతిపాదించు అనేక స్తోత్రములను జగత్తుకు అందించి, అసేతు హిమాచలము పర్యటించి, పీఠములను ప్రతిష్ఠించి ఆదర్శమూర్తిగా నిలిచిన వారు ఆదిశంకరులు. ఆయన జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన ఘట్టము మీకు తెలిసి ఉంటుంది. బ్రహ్మచర్య దీక్షకు అంగీకరించమని తల్లిని వేడుకున్నాడు. ఆమె అంగీకరించలేదు. ఒకనాడు స్నానానికి చెరువులో దిగినప్పుడు హఠాత్తుగా, అమ్మా, ఒక మొసలి నన్ను పట్టి ఈడుస్తున్నది, నేను సన్యాసించడానికి నీవు అంగీకరిస్తేనే అది నన్ను వదులుతుంది అని బిగ్గరగా అరవటం ప్రారంభించాడు. ఆమె ఒప్పుకున్న మీదటే మొసలి వదిలిపెట్టిందంటారు. ఇక్కడ ఒక గూఢార్థం ఉన్నది. సంసారం అనే చెరువులో భౌతిక వాంఛ అనే మొసలి జీవుడైనటువంటి వాడిని పట్టి పీడిస్తున్నది. దీనికి వైరాగ్యమే పరిష్కారము. శంకరుల వారు తన కార్యమును ముగించుకొని కాయాన్ని లేరు. తన సందేశాన్ని, తన అద్వైత సిద్ధాంతాన్ని తన శిష్యులు తప్పక వ్యాపింపజేయగలిగినటువంటి నమ్మికయే చిన్నతనంలో శరీరాన్ని పరిత్యజించేనట్టు చేసింది. శంకర శిష్యులు కూడా అటువంటి సమర్థులే. సాయిరామ్.